ప్రత్యుత్తరంగా నా తల్లి ఎవరు, నా సోదరుడు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ వీరే నా తల్లి, నా సోదరులు అని చెప్పారు. మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నామమునందు నిత్య సహాయం భక్తులారా, మన దేవుడు నిత్యము సహాయము చేసేటువంటి దేవుడు. మన దేవుడు నిత్యము ప్రతి నిత్యము కూడా సహాయం చేసేటువంటి దేవుడు. మన తల్లి మరియ తల్లి నిత్యము ప్రార్థన చేసేటువంటి తల్లి. మనకు అనుమానం రావచ్చు, మన దేవుడు నిత్యము సహాయం చేసేటువంటి దేవుడు అయితే ఎందుకు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, ఎందుకు విపత్తులు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎందుకు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉంది అని చెప్పేసి ఒక ప్రశ్న మాకు తలెత్తవచ్చు. అయితే దీన్ని ఒకవైపు ఉంచితే మరి ఒక వైపు నీవు నేను మనమందరం కూడా శ్వాసతో ఉన్నాము, జీవముతో ఉన్నాము, ప్రాణముతో ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము అని అంటే దేవుడు నిత్యము సహాయం చేసేటువంటి దేవుడు. మొదట చెప్పిన విధముగా కష్టాలు, బాధలు, మరణాలు, విపత్తులు, కుటుంబంలో శాంతి ఇవన్నీ లేకుండా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ప్రమాదాలు ఇవన్నీ ఉన్నాయి, కుటుంబంలో శాంతి లేదు అని ఉన్నట్లయితే ఆ శ్రమ ద్వారా దేవుడు నీతో ఏదో అద్భుతాన్ని చేయబోతున్నాడని. నీకు వచ్చేటువంటి శ్రమల ద్వారా, నీకు వచ్చేటువంటి బాధల ద్వారా, నీకు వచ్చేటువంటి మరణం ద్వారా దేవుడు అక్కడ కూడా నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఏ వ్యక్తిని కూడా నీ యొక్క ఫలాన్ని మించి దేవుడు నీకు పరీక్షించాడు. అనుకుంటాం ఈ లోకంలో ఉండేటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నా కుటుంబంలో ఉన్నాయి, నా భార్యాభర్తల మధ్యలో ఉన్నాయి, నాకే ఎందుకు నేను ఉడికిపోతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనమందరం కూడా మానవులు, మానవ నైజం. అయితే ఆ శ్రమల ద్వారా దేవుడు మీకు ఒక మహోన్నతమైనటువంటి ఒక బహుమానాన్ని నీకు పొసగబోతూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఇప్పుడు రావాలి. మరణము వచ్చిన తర్వాత కూడా దేవుడు నిత్యము సహాయం చేసేటువంటి దేవుడు ఎలా అవుతాడు అని కూడా మనకు ప్రశ్నలు వస్తాయి. అవునా? వస్తాయి. ఒక వ్యక్తి జీవంతో ఉండగానే ఆ జబ్బును, ఆ వ్యాధిని భరించలేక భయంకరమైనటువంటి ఆ బాధను వెలబుచ్చుతూ ఉంటాడు. ఆ బాధ నుండి ఉపశమనాన్ని కలిగించడం కోసం దేవుడు ఆ వ్యక్తికి సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మన యొక్క మరణంలో కూడా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు
అని దాని యొక్క అర్థము ప్రియమైనటువంటి సహోదరి సహోదరు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధపడద్దు, ఇబ్బందులు వస్తాయి. నీ దేవుడు సజీవమైనటువంటి దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని గురువులు వదిలేయండి, బిషపులను వదిలేయండి, పాపుగారిని వదిలేయండి. నీ దేవుని కోసం నీవు ఈ దేవాలయానికి వస్తున్నావు. నీ దేవుడు చనిపోయినటువంటి దేవుడు కాదు, నీ దేవుడు సజీవమైనటువంటి దేవుడు. అంటే నీవు చేసేటువంటి ప్రతి కార్యాన్ని, మంచి కార్యాన్ని, చెడ్డ కార్యాన్ని, ప్రతి కార్యాన్ని కూడా నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు నీ వైపు జాలిగా చూస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే దేవుడు నిత్యము సహాయం చేసేటువంటి దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని రక్షించేటువంటి దేవుడు. ఒకవేళ మనకు మరణం సంభవిస్తే ఆ మరణం మంచిది కాబట్టి దేవుడు మనకు అక్కడ కూడా ఒక సహాయాన్ని ఇస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక బలవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడండి. బలవంతుడు, చాలా బలాఢ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సంసోను. సంసోను ఈ పుట్టుక ఏ విధంగా అని అంటే చాలా మంది మనం చదివి ఉంటాం. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం ఇక్కడ శ్రద్ధగా మనము ధ్యానం చేయాలి. అత్యంత బలవంతుడు, బలశాలి, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆత్మ సంసోనుతో ఉండింది. అదేవిధంగా దేవుని యొక్క ప్రజల కోసం పోరాడినటువంటి ధీరుడు, న్యాయాధిపతి. ఎంత బలవంతుడు అని అంటే గాడిద ఎముకతో 1000 మందిని చంపినటువంటి ఒక గొప్ప దేశాలి ధైర్యవంతుడు. మరొక మాటలో చెప్పాలంటే ఒక బాహుబలి అని కూడా మనం చెప్పవచ్చు. మన బైబిల్ గ్రంథంలో అతని యొక్క జననం ఏ విధంగా వచ్చింది అని అంటే సంసోను యొక్క తల్లి ముదుసలి ప్రాయంలో వయస్సు మీరిన తర్వాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది. అక్కడ దేవుడు మనం చాలా గమనించాలి. మనం కథలాగా చదువుకుంటూ వెళ్తాం చాలా సందర్భాల్లో. దీన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఆ ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఆ తల్లిలో దేవుడి యొక్క దూతలు లేకపోతే దేవుడి యొక్క సందేశము ఈ విధంగా వస్తుంది. నీకు ఒక బిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డకి ఎప్పుడు కూడా తల జుట్టు కత్తిరించకూడదు అని చెప్పేసి చెప్తారు. ఇది బిడ్డకు దేవుడు ఇచ్చేటువంటి సందేశం. అయితే ఆ తల్లికి కూడా దేవుడు ఒక సందేశాన్ని ఇస్తాడు. నీవు ఇప్పుడు గర్భంతో ఉన్నావు, శిశువును పోస్తూ ఉన్నావు, కాబట్టి నీవు ద్రాక్షారసాయము కానీ ఘాటైనటువంటి మద్యాన్ని కానీ నీవు సేవించకూడదు. శిశువుకు తల వెంట్రుకలు కత్తిరించకూడదు. అది సంసోనుకు దేవుడిచ్చేటువంటి సందేశం. తల్లికి నీవు ద్రాక్షారసాయము కానీ ఘాటైనటువంటి మద్యాన్ని కానీ నీవు సేవించకూడదు అని చెప్పేసి దేవుడు ఆదిలోనే ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇక్కడ తల్లి దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించింది. ద్రాక్ష సారాయము కానీ ఘాటైనటువంటి మద్యాన్ని కానీ ఆమె సేవించలేదు. దేవుని యొక్క మాటకు
అయితే ప్రేమలో పడినటువంటి సంసోను ఆ యొక్క రహస్యాన్ని, ఆ తల్లికి కుమారునికి మాత్రమే తెలిసినటువంటి ఆ జుట్టు కత్తిరించకూడదు అన్నటువంటి ఆ రహస్యాన్ని తన ప్రియురాలైనటువంటి దెలీలాకు సంసోను చెప్పడం జరుగుతుంది. దానికి ముందు చాలాసార్లు అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు అంటే ఆట పట్టిస్తారు. ఎవరు? సంసోను. చివరికి దేవుని యొక్క మాటను మీరి ఆ దెలీలాను వివాహం చేసుకుంటాడు. రెండవదిగా దేవునికి సంసోనుకు ఉన్నటువంటి ఆ రహస్యాన్ని పట్టుబయలు చేస్తారు. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా బలాఢ్యుడు, దేశాన్ని ధైర్యవంతుడు, బలవంతుడు అని చెప్పిన విధంగా ఎప్పుడైతే ఆ రహస్యాన్ని తన ప్రియురాలైనటువంటి దెలీలాకు చెబుతాడు, వెంటనే ఆ ప్రియురాలు వెళ్ళి ఫిలిష్తీయులకు ఆ రహస్యాన్ని చేరవేస్తుంది. అతన్ని కట్టేసి ఆ జుట్టంతా కూడా కట్టేస్తాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతని నుండి వెళ్ళిపోతుంది. ఇది బాగా గమనించాలి ఏమైనా సహోదరి సహోదరు. ప్రసంగం కన్సెప్ట్ చెప్పలేదు, చెప్పేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా చెప్తాను, దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఆ సంసోను యొక్క జుట్టును కత్తరిస్తారో అప్పుడు ఆ బలాన్నంతా కూడా అతను కోల్పోతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, సింహాన్ని చంపుతాడు, గాడిద ఎముకతో 1000 మందిని చంపుతాడు. రెండవదిగా ఇష్టం లేని తన గోత్రం కానటువంటి స్త్రీతో వివాహం చేసుకుంటాడు. దేవుని యొక్క మాటను మీద అయినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా దేవుడు సంసోను వదిలిపెట్టలేదు. సంసోను ఆ జుట్టు కత్తిరించిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తాడు. తండ్రి, నాకు నీ బలాన్ని ప్రసాదించు, నా శత్రువులు నన్ను చుట్టుముడుతున్నారు, నీ ప్రజలు వారు నాశనం చేయడానికి వస్తున్నారు అని అన్నప్పుడు దేవుడు అతనికి వదిలిపెట్టలేదు. ముందు ఏ విధంగా అయితే బలాన్ని కలిగి ఉన్నాడో అంతకు 300గా బలాన్ని ప్రసాదిస్తాడు దేవుడు. అందుకోసమే దేవుడు నిత్యము సహాయం చేసేవాడు దేవుడు. సంసోను బతికి ఉన్నప్పుడు చంపినటువంటి వారి కంటే చనిపోయే ముందు జుట్టు కత్తిరించిన తరువాత చంపినటువంటి వారు 300 ఎక్కువ. అందుకే ప్రియ సహోదరి సహోదరా, నీవు పాపం చేసినప్పుడు, నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని జీవించినప్పుడు నీవు భయపడవద్దు. పాపం ఈ లోకమంతా కూడా పాపమే. ఆ పాపం నీకు నాకు మనందరికీ అంటుకుంటుంది, ఏదో ఒక రూపంలో అంటుకుంటుంది. నీవు భయపడవద్దు, దిగులు చెందవద్దు, వేదన పడవద్దు. సంసోను ధైర్యం చూడు, ఆ విశ్వాసం చూడు. ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ప్రభు నాకు ధైర్యాన్ని ప్రసాదించు అని అంటానే వెంటనే దేవుడు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మను ఆయన పైన కుమ్మరించబడుతుంది. వెంటనే 3000 మంది స్త్రీ పురుషులను ఆ దేవాలయానికి ఉన్నటువంటి ఆ స్తంభాలన్నింటినీ కూడా కట్టుకొని కింద పడేసి 3000 మంది చనిపోయారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రెండవది మోషే. దేవునితో పాత నిబంధన గ్రంథంలో దేవునితో అత్యంత సాన్నిహిత్యం, ఒక స్నేహితుని మాదిరి దేవునితో సంభాషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మోషే. ఎంతగానంటే మోషే పడినటువంటి కష్టము ఎవరు కూడా పడలేదు. తర్వాత యోగు ఉండొచ్చు, అనారోగ్యం మాత్రమే. కానీ ప్రజలు
నడిపించుకొని వచ్చేటువంటి క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడంటే, ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మోషే కొండెక్కి అక్కడ దేవునితో ప్రార్థన చేసేటువంటి వాడు, సంభాషించేటువంటి వాడు. ఆ సంభాషించేటువంటి క్రమంలో మోషే అంటాడు, ప్రభు, నేను నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నాను, నాకు నీ మొహాన్ని చూపించు, నీ మొహాన్ని చూపించి నాకు ఆ యొక్క భాగ్యాన్ని నాకు కలగచేయి స్వామి అని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తరువాత మోషేకు ఒక తెర అడ్డుపడుతుంది. మోషేకు ఒక తెర అడ్డుపడుతుంది. కళ్ళని కూడా కనపడకుండా పోతాయి. దేవుడు ప్రత్యక్షమవుతాడు కానీ మోషేకు కనపడకుండా ఉంటుంది. పాత మోషే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోయాడు. ఒక తెర అడ్డు వచ్చింది, అంటే ఆయన కళ్ళు కనపడలేదు. నూతన మోషే అయినటువంటి క్రీస్తు ప్రభు ఆ తెరను తొలగించి ఈరోజు వాక్కు రూపంలో, సప్రసాద రూపంలో, గురువుల రూపంలో, మేత్రానుల రూపంలో, పాపుగారి రూపంలో, ప్రజల రూపంలో దేవుడు మన మధ్యనే ఉంటున్నాడు. కానీ మోషేకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ, ఆ వాగ్దాత భూమికి చేరాలి, ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలి, ఐగుప్తు దేశం నుండి పాలస్తీనా దేశానికి వెళ్ళాలి అన్నటువంటి కోరిక. కానీ ఆ పండుగను ఎడారిలో ఉన్నటువంటి ఆ ప్రయాణం చేసేటువంటి క్రమంలో నీవు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆజ్ఞాపించాలంటే తనకున్నటువంటి ఆ కోపాన్ని అంతా కూడా ప్రదర్శించాలి. కొడతాడు దేవుడు, నొచ్చుకుంటాడు. కోపం లేదు, బాగా గమనించాలి. దేవుడు అక్కడ నొచ్చుకుంటాడు. అందుకోసమే ఒక ఉన్నతమైనటువంటి పర్వతంపైకి తీసుకువెళ్ళి మోషేను, ఇక్కడ నుండి నీవు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశాన్ని నీవు చూడు అని చెప్పి చెప్తాడు. ఆ ఉన్నతమైనటువంటి పర్వతంపైకి వెళ్ళిన తర్వాత అక్కడ మోషే మరణిస్తాడు. కానీ దేవుడు మోషేకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడండి. మోషేకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడు. అది ఏమిటి అంటే ప్రజలందరినీ కూడా తన వాగ్దాత భూమికి నడిపించడానికి ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. దావీదు మహారాజును తీసుకు ఇక్కడ కూడా దేవుడు మోషేను విడువలేదు, నిత్యము సహాయం చేశాడు. నీవు నేను ఇంకా ప్రాణంతో జీవంతో ఉన్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్ష, ఆయన నిత్యము మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువే మనకు ఆశ్రయం, బలమునైన వాడు, ఆపదలలో మనను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 46 నీవు పాపము చేసిన ప్రతిసారి, దేవుని మార్గాన్ని వదిలి నీ మార్గంలో వెళ్ళిన ప్రతిసారి దేవుని వైపు ఒకసారి చూడు, బలాన్ని పొందు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, దేవుని యొక్క దీవెనలు ఎలా ఏ విధంగా వస్తాయో కూడా ఎవరు కూడా చెప్పాలి. దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఒక ప్రార్థన చేయగల దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించాలి. దేవుని యొక్క సహవాసం, ఆయన సహాయము ఎల్లప్పుడూ నీతో నీ కుటుంబంతో ఉండాలి అంటే నీకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, నీవు ప్రార్థనలో సమయాన్ని ఎక్కువగా గడుపు. సెల్ ఫోన్లతో, ఇతరులతో పిచ్చాపాటిగా, ఇతరులతో పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడటం, లేకపోతే ఇతరుల గురించి మాట్లాడటం కాదు.
ఈ జీవితం చిన్న జీవితం. ఈ మధ్య కాలంలో దేవుడు కూడా ఎవరైనా పాపం చేస్తూ ఉంటే, తప్పిదాలు చేస్తూ ఉంటే చనిపోయిన తర్వాత తీర్పు వస్తుందని చెప్పేసి అనుకుంటాము బైబిల్ గ్రంథంలో. అది నిజమే. కానీ ఈ మధ్య కాలంలో దేవుడు, మనం 4G 5Gలో ఉన్నాం అనుకుంటా, దేవుడు 6 7Gలో ఉన్నాడు. ఎందుకంటే మనం బతికి ఉండగానే ఆ శిక్ష మనం అనుభవిస్తున్నాం కొంతమందిని. దేవుడు కూడా ఎక్కువ సేపు, ఎందుకంటే ఈ పాపము హెచ్చరిపోతూ ఉంది. పీపుల్ ఆర్ లూజింగ్ ద సెన్స్ ఆఫ్ సిన్. ప్రజలు ఆ పాపము చేస్తూ ఉన్నామన్నటువంటి స్పృహను కోల్పోతున్నారు. బహుశా అందుకేనేమో శిక్ష అనేటువంటిది ఈ భూలోకంలో ఉండగానే దేవుడు మనకు రుచి చూపిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దివ్య పూజలు మనందరం కూడా పరలోకంలో దైవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని, ఈ దివ్య పూజలు మనం ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో ఉండగానే మనము ఈ పరలోకంలో దైవదూతలు భుజించేటువంటి భోజనాన్ని మనం చూస్తున్నాం. అంటే మనము అక్కడికి దేవుని దగ్గరికి వెళ్ళక ముందే మన పాపాలను మనం శిక్షణ అనుభవిస్తున్నాం. పాపం యొక్క వేతనము ఏంటి? ఇది కూడా పాపం యొక్క వేతనము మరణం. కానీ దేవుడు ఇక్కడ కూడా మన పైన కొంచెం జాలి చూపిస్తున్నాడు. పాపం చేసిన ప్రతిసారి దేవుడు మనందరినీ చంపుకుంటూ వెళ్తే ఎవరు కూడా బతకం. గురువులు కాదు, ఇంకెవరు కాదు, ఇంకెవరు కాదు, ఎవరు కూడా బతకలేదు. ఇక్కడ కూడా మనకు ఆయన నిత్యము సహాయం చేస్తూనే ఉన్నాడు. మన పైన జాలి చెంది మనకు మన యొక్క అవకాశాన్ని ప్రతిరోజు కూడా ఇస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అబ్రహాం మరియ తల్లి, అబ్రహాము కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు, అబ్రహాము నీ కుమారుని నాకు బలిగా ఇవ్వు అని అన్నప్పుడు అబ్రహాము సరే తల్లి, నీ చిత్త ప్రకారం అని చెప్పేశాను. కానీ చివరికి బలి ఇచ్చేటువంటి సమయంలో అడ్డుకుంటాడు. మరియ తల్లిని ఈ భూలోకంలో ఎంతో మంది పుణ్యస్థితులు ఉన్నారు. వారిలో మరియ తల్లిని మాత్రమే ఎన్నుకున్నారు. మరియ తల్లిని కూడా నీ కుమారుని బలిగా ఇవ్వు అని చెప్పేసి దేవుడు ఒక ఆజ్ఞించాడు. మరియ తల్లి తన కుమారుని బలిగా ఇచ్చాడు. అక్కడ అబ్రహాము తన కుమారుని బలిగా ఇచ్చేటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, ఇక్కడ మరియ తల్లి తన సొంత కుమారుణ్ణి మనందరి కోసము ఆయన త్యాగం చేశాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఆయన పవిత్రమైనటువంటి రక్తం ఇచ్చే మనందరూ కొలువలు చేసి ఉన్నాడండి. మనందరూ కూడా క్రీస్తులు ధరించుకున్నటువంటి వ్యక్తులం. మనం క్రైస్తవులను, దేవునికి మనం గుడికి వెళ్ళేటువంటి వారమో లేకపోతే దేవునికి మాట లేనటువంటి వారమే కాదు. క్రీస్తు ప్రభువును ధరించుకున్నటువంటి వ్యక్తులు మనందరం కూడా. క్రీస్తు ప్రభు తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి పోషించి మనందరినీ కూడా ఆయన కొనుగోలు చేసుకున్నాం. కాబట్టి మనమందరం కూడా ఆయన బిడ్డలం. మనమందరం కూడా ఆయన యొక్క సొత్తు, ఆయనకు మనమందరం కూడా సొంతం. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనకు నచ్చిన విధంగా ఇతరులను దూషిస్తూ మాట్లాడుతూ మన ఇంటి పొరుగింటి వారిని, ఎదుటి వారిని, మన ఇంట్లో కూడా కొన్నిసార్లు దూషిస్తూ మాట్లాడుతూ మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నాం అంటే నీ కుటుంబము ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోలేదు. 5 నిమిషాలైనా సరే, నేను ఎక్కడ ప్రసంగంలో చెప్పు, గంటలు చేయాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క మనస్సును రెండింటిని ఏకం చేసి దేవుడి వైపు చూసి ప్రార్థన చేసుకో. 2 నిమిషాలైనా సరే ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేసుకో. ఆ రోజు నీకు ఎలా ఉంటుందో నీవే అనుభవిస్తాడు. దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి. ప్రియమైన సహోదరి సహోదరుడు, మరియ తల్లి నిత్య సహాయమా.
4:1 మరియ తల్లి మనందరి కోసము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ, అందుకోసమే మరియ తల్లి మనకు మధ్యవర్తిగా, దేవునికి మనకు మధ్యవర్తిగా ఉంటుంది. మరియ తల్లి ఎడల గౌరవ మర్యాదలు చూపించేటువంటి ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడినటువంటి సంఘటన చరిత్రలో ఎక్కడా కూడా లేదు. శ్రీసభ చెప్తూ ఉంది, జపమాల మన యొక్క ఆయుధం, జపమాలే మన యొక్క ఆయుధం. నిత్యము సహాయం చేసేటువంటి మనకి ఇద్దరు ఉన్నారండి. నీ తల్లి, నీ తండ్రి ఇద్దరు నీకు మర్చిపోవచ్చు, నీ సహోదరులు మర్చిపోవచ్చు, నీ సహోదరి మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోడు. అందుకోసమే నిత్యము సహాయం చేసేటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడు సరిపోడు అని చెప్పేసి నిత్యము సహాయం చేసేటువంటి మనకు ఒక తల్లి కూడా ఉంది, మరే తల్లి. ఈ మొదటి రోజున మనమందరం కూడా ఎంతో ఆనందంతో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ నిత్య సహాయ మాత యొక్క ప్రార్థన ఎల్లప్పుడూ మన కుటుంబం పైన, మన విచారణ పైన, విచారణ పెద్దల పైన, విచారణ ఉన్నటువంటి ఒక కుటుంబం పైన, మన విచారణ పట్టే కుటుంబంలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి బిడ్డల పైన హేరాళముగా కుమ్మరించబడాలి అని అంటే మరియ తల్లిని ప్రార్థన చేయాలి. మనం ఎందుకు మరియ తల్లిని ప్రార్థన చేయాలి? మనము డైరెక్ట్గా దేవునితో మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటాం. సీఎం దగ్గరికి వెళ్ళాలంటే మనం పోతే మధ్యవర్తిలో 5 మంది అవసరం. అవునా కదా అండి? ఎంఆర్ఓ కాడికి పోవాలంటే కనీసం ఇక్కడ రావాలి, కనీసం ఇక్కడ రావాలి. అప్పుడు సాక్షాత్ పాపం మనమందరం కూడా తప్పిదాలు చేసేటువంటి వ్యక్తులం. కాబట్టి మనకు మన కోసం, మన తరపున పోరాడేటువంటి, మన కోసం నిత్యము ప్రార్థన చేసేటువంటి ఒక తల్లి ఉంది. ఆ తల్లి మరియ తల్లి. అందుకోసం మరియ తల్లిని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయమని ఆమెను వేడుకుంటామో అప్పుడు మరియ తల్లి మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తుంది. దీన్ని మనందరం కూడా గమనించాలి. అందరం కొద్దిసేపు చూసుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని మరి ఒకసారి నెమరు వేసుకొని ఈ కొద్దిసేపు కళ్ళు మూసుకొని విన్నటువంటి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో భక్తితో, విశ్వాసంతో, నాకు నా తల్లి ఉంది, నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నిత్యము సహాయం చేయడానికి అన్నటువంటి ఆ సత్యాన్ని మనం దృఢంగా నమ్మి విశ్వసించి ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలో పాల్గొన్నాం.
దీవించడయ్యా. వాక్యములను సెలవించిన రీతిగా దేవుని సన్నిధికి వచ్చే ప్రభువారు దేవుడు ఉన్నారని నమ్మదగిన వారని కార్యం చేయవాలని విశ్వసించి ప్రార్థించవాలని ప్రభువారు సెలవించినారు. ప్రభువా ఇక్కడ సెలవించబడి ప్రతి బిడ్డ యొక్క హృదయంలో విశ్వాసాన్ని బలపరచమని దృఢపరచమని మీకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నిత్య సహాయం మా గౌరవార్థం ప్రభువా నేను ఏర్పాటు చేయకుండా ఈ ప్రార్థన వినడం ప్రభువా ప్రభువా మీరు మాకు సహాయం కావాలి. తన యొక్క సహాయం వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఆత్మీయంగా బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. దీవించండి అయ్యా. విశ్వాసంతో నా నామములో ఏది అడిగినా పరలోకంలో మీరు సమకూర్చమని సెలవించడానికి స్తోత్రం ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి. విశ్వాసంతో అడుగు పొందబడినటువంటి ఒక నిరీక్షణ నమ్మకం కలిగినటువంటి బిడ్డలను ఆశ్రయించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. పాడైపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, ఆరిపోయిన జీవితాలు, ఆగలేకపోయినటువంటి మా జీవితాల ప్రభువా వెలిగించి నిలబెట్టే దేవుడుగా మీరు దిగలండి బలపరిచిన ప్రభువా. స్తోత్రం ప్రభువా. ఇదిగో ఈ హృదయంలో, ఈ వీణంలో, ఈ గాయంలో, ఏ శరీరానికి ఏ వ్యాధులలో ప్రభువా, ఏ కుటుంబంలో అశాంతి సమాధానం లేనటువంటి స్థితిలో ప్రభువా అలాంటి బిడ్డలను కుటుంబాలను ప్రభువా ఈ సమయంలో మీకు అర్పిస్తున్నట్టుగా ప్రభువా ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచమని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దీవించండి. ఇదిగో మా తండ్రి సెలవిచ్చున్నారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున ఉంటారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిందేవా వీళ్ళందరినీ కూడా ప్రభువా మీ సన్నిధానంలో సమంతా కూడా సమవేత అవసరం కోసం ప్రభువా ప్రార్థిస్తుండగా ఆత్మీయమైనటువంటి ఎరువులను ప్రభువా వీళ్ళు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నామా. పక్షిరాజులను నూతనమైనటువంటి శక్తిని బలాన్ని కొడుకుని రెట్టింపైనటువంటి ఆత్మీయమైనటువంటి బలవంతో ఈ నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఈ యొక్క విశ్వాసంలో ఎగిరేటువంటి గొప్ప శక్తిని ప్రభువా ఆ రూపంగా ప్రభువా ఆత్మీయమైనటువంటి దేవుడి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి కృపగలిగినటువంటి బిడ్డలుగా ఇక్కడ చేత ప్రతి బిడ్డను ఆత్మతో అభిషేకించి బలపరచమని విజ్ఞాపన చేస్తూ ఉన్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కృప కోసం, కనికరం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా నేను విడిచి నేను దాచి మరి గాయపడినటువంటి జీవితాలను సరిచేసేటువంటి దేవుడు మీరు బిడ్డలను ప్రార్థిస్తున్నాం. వాక్యంలో సెలవించిన రీతిగా గాయపరచు వారు నేనే, గాయములను మార్పు వారు నేనే సెలవించిన దేవా మా అవివేకం వల్ల మా యొక్క పాపం వల్ల ప్రభువా మీ నుండి దూరమైనటువంటి సందర్భాలను ప్రభువా క్షమించు దేవుడుగా మా ఆదరించినటువంటి దేవుడుగా నిత్యం కృప చూపేటువంటి దేవుడుగా మీరు దీనిగా నేను బలపడుతున్నాం. ఈ విచారణ బలపరచండి. ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ప్రభువా ముందుకు సాగుతున్న ప్రభువా విచారణకర్తలు మీ దాసులు ప్రభువా గొప్ప వాడుకున్నది ప్రభువా మీ యొక్క ఆత్మశక్తిని ప్రభువా గొప్ప సువార్తను ప్రకటిస్తూ ప్రజల ఆత్మీయ జీవితాన్ని సకలించి ప్రభువా మీ రాజ్యం కోసమై నిధులన్నీ కూడా సిద్ధపరిచేటువంటి గొప్ప కృపమైనటువంటి మీ దాసులుగా మార్చమని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వీళ్ళు జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఇక్కడ చేరుకుని ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా కోసం ఎదురు చూసేవారు నూతన బలమును పొందులని సెలవించిన దేవా మీ యొక్క సహాయం కోసం ప్రభువా ఎదురు చూస్తుండగా భయంకరమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల దయచేయమని అతను నేను మొరపెట్టుచున్నాం. ఇదిగో 60 20 30 వెలుగు దొరికిన సెలవించిన దేవా వీరందరూ కూడా మీ కృప కోసం అడుగుతుండగా మీరు కృప కోసం కనిపెట్టుకొని ఉండడం ప్రభువా ఆదరించే దేవుడుగా మీరెవరని మీకు మొరపెట్టుచున్నాం. ఇక మా తండ్రి ఈ లోక ప్రయాణాలు మా తండ్రి పరిశ్రమలు వేదనలు బాధలు ప్రభా ఇవన్నీ కూడా మమ్మల్ని చుట్టుముట్టినా కూడా మీరు మా పక్షాన ఉన్నటువంటి దేవుడు మా పక్షాన పోయేటువంటి దేవుడుగా మీరు ఉన్నారని ప్రభా విశ్వాసంతో మనకు సాగుతూ ఆశ్రయించండి ప్రభా. లేక నలుగురు సెలవుస్తున్నా శ్రమ మీరు కృంగిన మీరు చేతగాని వారిని సెలవిచ్చారు ప్రభా. అది ఎలాంటి కృంగుబాటు లేక ఎలాంటి పరమాత్మ లేక ఎలాంటి నిరాశ నిస్పృహ లేక మీరు మా పక్షాన ఉన్నారని మీరు గొప్ప ఆదరణతో బలవంతో ముందుకు సాగుతూ నిర్వహించబడి పాత్ర విడుదలగా ఇక్కడ చేరి మమ్మల్ని ఆశ్రయించి ప్రభా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థనలన్నింటిలో ప్రభా నిత్య సహాయం చేసే దేవుడుగా నిలబడి నిత్య సహాయం యొక్క ప్రార్థన బలాన్ని ప్రభా
యొక్క దేవుని ఆశీర్వాదం పొందుకునేటువంటి దాన్ని అనుగ్రహించి సదా దేవుని మహిమాలను పొందుకుని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
విన్నపములను కూడా దయతో స్వీకరించుము. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞానము ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థన వ్యర్థముగా మా కోరికలు తీరునుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన యెహోవానికి కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో మీరు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపజేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా మీరు భూ దిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యమును ఎన్నికలను చేసింది. తరతరము ప్రజలపై మీరు అమిత దయను ప్రదర్శించింది. మీ దాసురాలైన కన్య మరియమాత దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడు మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించింది. ఆయన ద్వారా మీ సమక్షంలో నిత్యము ఆనందించుచు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరమును ఏకము చేయ అనుగ్రహించుమని మేము ప్రార్థించుచు మేము స్తుతించుట యత్నముగా దయచేసి పిల్లలు పెద్దలు ఎవరు కూడా కలుగుతారు. దయచేసి అందరూ కూడా కలుగుతున్నారు. పూజలో అత్యంత పవిత్రమైనటువంటి సమయం ఈ పీఠంపై ఉన్నటువంటి అపద్రాక్ష రసం సాక్షాత్తు క్రీస్తు స్వామి శరీర రక్తాలుగా మారబోతూ ఉన్నటువంటి సమయం. పవిత్రాత్మ దేవుడు ఈ పీఠంపైకి విచ్చేసి మనందరినీ కూడా దీవించబోయేటువంటి సమయం. ప్రియ సహోదరి సహోదర, విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థించి దేవుడు నీకు ఉన్నటువంటి జబ్బు, నీకు ఉన్నటువంటి వ్యాధి, నీ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని, విచారణలో ఉన్నటువంటి ఇబ్బందులను అన్నిటిని కూడా తొలగిస్తాడు. మరి నీ విశ్వాసంతో ప్రార్థన చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేయి.
సమయంలో మన బలహీన సమయంలో ఆయన బలాన్ని మనకు ప్రసాదించి జీవనదిని నా ఉప్పొంగి విధముగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి అని చెప్పి దేవుని ప్రార్థన చేసుకున్నాను. నేను చేసే బలపడగలుగుతాను. మీరు నిజముగా పవిత్రుడు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుటైతాము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచ మధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమును నిర్మలమని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సొంతములకు తీసుకున్నాము. పవిత్రాత్మ ద్వారా మీరు పవిత్రపరచడానికి మానుచున్నాము. ఈ విధమైన మా ప్రభువు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అతనుగాక. ఆయన ఆజ్ఞాకాన్ని కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతలను చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనే,
లభించుచుండు ఈ సమయంలో మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. మీరు మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారముపై ఆరోగ్యం. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీ పవిత్ర శ్రేష్ఠ యొక్క భావనను ప్రీతితో వీక్షితో ప్రతిమానిస్తున్నాను. తన మరణం ద్వారా మమ్మల్ని సత్యపరిచిన మీ కుమారుని బలి స్వీకరించు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన ఎందు ఏక శరీరం ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణంగా రూపొందించిన గాక మీరు ఎదుర్కొన్న పుణ్యాత్మలతో ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన నిత్య సహాయమాతను ధనులైన అపోస్తలతో వేద సాక్షులతోను పునీతులతో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భారతకు వాసన చేయి. ఎవరైనా వీరి విజ్ఞాపన ప్రార్థన సహాయపై మేము ఆహ్వానిస్తున్నాము. దేవుడు చేసిన మేలులను శ్రీ కవి ఫలితాలను దేవుడు దీవించాలని మరి రవి ఫలితాలకు సంతానం కలగాలని ప్రత్యేకంగా సమయంలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కొమ్మూరు సురేష్ బాబు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పొడవైనటువంటి జోస్పినకు దేవాదేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన చేద్దాం. అనకాల జషిత మౌనిక ఓ ప్లేస్ దేవాదేవుడు దీవించాలని మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఆ దేవుడు తొలగించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మమ్మల్నితో సఖ్యపరిచి మరి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీశను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురు మా గాలి పీఠాధిపతి తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరము. నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చెలైన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన ఆ సహోదరి సహోదరులను ఈ ప్రేమలందు ఈ లోకం నుండి వారందరినీ దయతో రాజ్యంలో చూస్తున్నాము. మేము రాజ్యం చేయు ఈ మహిమను వీక్షించుతూ నిత్యాన్ని పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చేయుచున్నాము. అతని ద్వారా ఈ సకల మేలులను లోకములకు దయచేయుచున్నాము. క్రీస్తునందు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనకు నిత్యము సహాయం చేసేటువంటి దేవుడు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యవాదాలు. Thank
కేసులో సంతోషంగా ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. నిత్య సహాయ మాత మహోత్సవ వేడుకలు చాలా గొప్పగా ప్రారంభించారు. ఎవరు? మన దేవుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పతాకావిష్కరణ మొదలు ఇప్పటి వరకు దివ్యబలి పూజ వరకు దేవుడు తల్లి నిత్య సహాయ మాత ద్వారా మనందరిని ఎంతగానో దీవించారని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక చిన్న సంఘటన చెప్పి ప్రసంగంగా సంఘటన సవాయి మంది నేను ఫేస్బుక్లో నేను చూశాను. నాకు కూడా ఏడుపు వచ్చింది. అది సమ్ ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం, చాలా మేజర్ ప్రాబ్లం అనుకుంటాను. ఆయన ఒక్క కూతురి అనుకుంటాను, చిన్న బిడ్డ, ఏదో పేరు అనందేనా ఏదో పేరు. చిట్టి తల్లి నన్ను క్షమించని చెప్పి ఆయన ఏం చేశాడు ఒక తెలుసు కదా, ఇప్పుడు వైరల్ అవుతుంది ఫేస్బుక్లో. చిట్టి తల్లి నన్ను క్షమించని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ భార్య నన్ను క్షమించలేదు, తల్లి నన్ను, చిట్టి తల్లి అంటే చాలా ఇష్టం అనుకుంటాడు కూతురు. డాడీకి కూతురు అంటే చాలా ఇష్టం. చనిపోయాడు అనమాట. అయితే నీకు ఇలాంటి చనిపోవాలని మిమ్మల్ని చచ్చిపోని ప్రేరేపించే సమస్య వచ్చినప్పటికీ, సమస్య ఉన్నప్పటికీ నీకు సహాయం చేయవారు ఇద్దరు ఉన్నారు. ఒకరెవరు? దేవుడు. రెండవది తల్లి మరియ. తెలుసు గొప్ప ప్రసంగాన్ని మనకు వినిపించినటువంటి, మన వద్దకు వచ్చి దివ్యబలుకు సమర్పించి మనల్ని దీవించినటువంటి ఫాదర్, రెవరెండ్ ఫాదర్ సంబటూరు సురేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టి వందనాలను కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గట్టిగా చప్పట్లు పెట్టాలి. పౌలు గారు ఒక మాట అనేవాడు, నేను స్వార్థను బోధించకపోతే చెప్పాలి, నేను నా బ్రతుకు ఏమై ఉండేదో అట్లా. నేను సువార్తను బోధించకపోతే నా బ్రతుకు ఏమై ఉండేదని నేను ఇప్పుడు చెప్తున్నా మీతో. గురువుల్ని చూడండి, దేవుడు ఇలాంటి ఫెస్టివల్స్, పండగ రోజు ఎవరిని ఎప్పుడు పంపాలో ఆయన తెలుసు. ఈరోజు ఇక్కడికి సురేష్ ఫాదర్ రావడం ఏదో నేను ఆహ్వానించాను కాబట్టి ఆయన వచ్చాడని కాదు, దేవుడే వాళ్ళని ఇక్కడ పంపాడు. గట్టిగా చప్పలు పడ్డాడు. గట్టిగా చప్పలు. నేను గమనిస్తున్నాను, నాకు ఈరోజు అంటే నేను చూడకుండా చూస్తున్నా ఈ పొద్దుటూరులో చాలామంది లేడీస్, పురుషులు కూడా అండి, నేను చూడగలండి ఎంతో చూడలేదు, ఎక్కడో దూరం ఎక్కడో చూశాను. స్త్రీలు, కొంతమంది పురుషులు మోకాళ్ళతో నడుస్తున్నారు. ఎంత కష్టం ఉంటే వాళ్ళ గుండెల్లో, వాళ్ళ జీవితాల్లో అలా నడుస్తారు చెప్పండి. నడవడానికి చాలామంది ఇసురుకుంటూ నడుస్తున్నారు, ఒక వాస్తవం. కానీ ఒక తల్లి అయితే మోకాళ్ళతో నడుస్తుంది. ఆ తల్లి గుండెల్లో ఏ అగ్ని పర్వతుందో నాకేం తెలియదు. అయితే గమనించినట్టు గొప్ప ప్రసంగం. అలాంటి తల్లులను, అలాంటి బిడ్డలు దృష్టిలో ఉంచుకొని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నువ్వు చనిపోతున్నప్పటికీ సావు కూడా అది దేవుని సహాయం నుంచి గొప్ప వాక్యాన్ని మాట్లాడు. గట్టిగా చెప్పబడ్డారు. సావు కూడా గట్టిగా చెప్పబడ్డారు. సో అందుకు ఉదాహరణగా చాలా మంది సంవత్సరం
అబ్రహామును, దావీదును చాలా మంది దేవుడు ఫాదర్ ఉటంకించి చూపించాడు అన్నమాట. మన దేవుడు ఏమాత్రం మనల్ని ఎడబాయిని చేయుడు అన్నటువంటి గొప్ప దేవుడు. చూడండి, ఆమె మన కోసం ప్రార్థిస్తుంది. ఒక మాట మా ఫాదర్ చెప్పేవాడు, మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే మన కోసము ఎవరో ప్రార్థన చేస్తున్నారు. అది ఎవరై ఉంటారు? మరే తల్లి ఉంటుందని చెప్తున్నాను అనమాట. గొప్ప మాటల్ని మనకి వినిపించడానికి దివ్యబలి పూజ మనకు సమర్పించి మనందరి ఆహ్వానాన్ని మన్నించి మనకి దివ్యబలి పూజలో గొప్ప వాక్యాన్ని బోధించి మన కోసం ప్రార్థించి మనల్ని దీవెనలతో దేవుడితో నింపడానికి మన మధ్య చేసినటువంటి మరి రెవరెండ్ ఫాదర్ మరి సురేష్ గారిని మరి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుకు రావాల్సింది కోరుచున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని కుర్చీలో ఆశీర్వదించాల్సింది కోరుచున్నాము. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు, మా కుటుంబంలో చప్పట్లు ఆగలేదు. ఫుల్ ఛార్జింగ్ ఉండేది మా కుటుంబంలో. గట్టిగా చప్పట్లు పెట్టాలి, గట్టిగా చప్పట్లు. మరి సో ఫాదర్ గారిని షాలువాతోనూ పూలమాలతోనూ చిన్న కానుకతోనూ సన్మానించాలని మన ప్రొద్దుటూరు విశ్వాసులైన డి ఆశీర్వాదం సార్ను దయచేసి ముందుకు రావాలి. ఓబుల్రెడ్డి సార్ ఎక్కడున్నా ముందుకు రావాలి. శ్రీమతి విజయ దాస్ గారిని మేడం గారిని ముందుకు రావాల్సింది కోరుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి పూలమాలతోనూ షాలు వేయండి, షాలు వేయండి సార్. మీరే వేయండి సార్, షాలు వేయండి, సరే వేయండి, రైట్ రైట్. చప్పట్లు కొట్టడం, చప్పట్లు మరి అదే కార్యక్రమం అందజేస్తున్నాము. మనం చాలా చప్పట్లు ఆడుకుంటాము, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు. So thank you, dear Father Suresh, for your wonderful presence, for your wonderful preaching and mass. So అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చినందుకు గాను, దేవుడికి సమర్పించినందుకు కోసం ప్రార్థించినందుకు గాను ఒకసారి ఫాదర్ గారికి ప్రేమపూర్వక వందనాలు, కృతజ్ఞతగా చెప్పబడ్డారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు ఒక బలమైన ప్రార్థన, అగ్ని లాంటి ప్రార్థన. సో మన కోసం దివ్యబలి పూజ చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ పసుపుల శ్యామ్ కూడా ప్రత్యేక విధంగా మరి అభినందిస్తూ ఫాదర్ గారు ముందుకు వచ్చినట్లయితే దయచేసి రావాలి. మన చిన్న ఫాదర్ ఏం పేరు? ఫాదర్ పేరు మహేష్ ఫాదర్ గారి ఫాదర్ని షాల్వాతో సన్మానిస్తారు. గట్టిగా చెప్పలు పెడతాం, గట్టిగా చెప్పలు పెడతాం, గట్టిగా చెప్పలు పెడతాం. మరి అదేవిధంగా దయచేసి సిస్టర్ సిస్టర్ టూర్దు గారు వచ్చి ఫాదర్ను మరి పూలమాలతో సన్మానిస్తారు. గట్టిగా చెప్పలు పెడతాం, గట్టిగా చెప్పలు పెడతాం, గట్టిగా చెప్పలు పెడతాం. మరొకసారి ఇరువురు ఫాదర్లు కూడా ప్రేమపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్. ఎస్, ఫాదర్లు ఎక్కడున్నా వారు ఆయురారోగ్యాలతో మరి దేవుడి గుర్తు నింపబడాలని మీ అందరి తరఫున ఫాదర్ల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మరి దయచేసి గమనించండి, ఒకరోజు పూర్తిగా వస్తుంది. 1 day తిరుదుపులో మన ఈ 3 రోజుల్లో ఒక రోజు పూర్తి అయింది. ఎంతో దిగ్విజయంగా మరి అర్థవంతంగా దేవుడు ఈ యొక్క దినాన్ని పూర్తి చేసి ఏదైతే సూచిస్తున్నాను. మరి రేపటి దినము కూడా ప్రత్యేకమైన దినం. రేపు సాయంత్రం 8 గంటలకు ప్రార్థన, స్వస్థ ప్రార్థన స్టార్ట్ అవుతాయి. రైట్, 5-5:30 వచ్చేది. సరే,
5:30 గంటల నుండి 7:30 గంటల వరకు గంటపాటు స్వస్థ ప్రార్థనలు. మరి రెవరెండ్ ఫాదర్ కె జీవన్ కుమార్ పైడి కాలంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వాళ్ళు నిర్వహిస్తారు. రేపు గొప్ప దినం, డోంట్ మిస్, రేపు మిస్ కావద్దు. అదేవిధంగా ప్రార్థనలు, స్వస్థ ప్రార్థనలు అయిపోయిన తర్వాత రెవరెండ్ ఫాదర్ కొత్తపల్లి మనోహర్ గారు, బాగి రవీంద్ర గారు, తలారి రమేష్ గారు, ఇక్కడ ఈ చరణం నుండి గురువులైనటువంటి మన ఫాదర్లు పూజ సమర్పిస్తారు. సో కాబట్టి రేపు ఖచ్చితంగా 5:30 గంటలకి స్వస్థ ప్రార్థనలు, తదనంతరం పరిపూజ ఉంటుంది. కనుక అందరూ కూడా సమయానికి చర్చికి రావాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మరి మనం చేస్తున్నాం. అదేవిధంగా దయచేసి గమనించండి, ఇంకా పంటకు చాలా మంది విరాళాలు ఇవ్వలేదు. అన్యదా భావించదండి, ఇంకా 2 రోజులు ఉంది. ఇదే నేను బలవంతం చేయలేదు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాను. ఎందుకంటే ఇది నేనేం బలవంతం అవసరం లేదు. సో ఇది మన పండగ, మన చర్చి కనుక. ఇంకా ఎవరైతే దేవునికి విరాళాలు ఇవ్వలేదు, దయచేసి పూజారందరూ కానీ రేపు కానీ ఫాదర్ నేను అందుబాటులో ఉంటాం. దయచేసి ఈ యొక్క కానుకలను దేవునికి సమర్పించగలరు. మరి ఒకసారి మరి ఈరోజు మరి ఎంతో అద్భుత రీతిన దేవుడు ఈరోజు దీవించాడు. మరి పతాకావిష్కరణ అయితేనే, జపమాల అయితేనే, మరి ప్రజలనేవి చాలా అర్థవంతంగా జరిగిందని చెప్పి మరి దేవుడు ఎందుకు మనకు ఎంతో సహాయం చేసేది నేను నమ్ముతున్నాను. అదే ఈరోజు అద్భుతంగా మరి పాటలు పాడారు మన బృందము. లాస్ట్లో వాళ్ళకి సన్మానం చేద్దాం, లాస్ట్లో అభినందించుకుందాం. మరి ఈరోజు మన గెస్ట్ ఉన్నారు క్యాష్ వేయించడానికి. మరి నందిపల్లి విచారణ మరి నుండి శ్రీ సుబ్బయ్య సార్ మన మధ్య ఉంటున్న వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేస్తున్నారు. మన గాయకులు కూడా గట్టిగా చప్పట్లు పెట్టారు, గాయకులు గట్టిగా చప్పట్లు పెట్టారు. సో అందరికీ వందనాలు. మరి చివరి ప్రార్థనకు దయచేసి చేయించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 నిమిషాలు మేము కూర్చోబెట్టి మాట్లాడదాం అనుకుంటే మీ సాన్నిధ్యం చేశారు. ఓకే, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈరోజు నాకు ప్రొద్దుటూరుతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. గురువు అవుతూనే మొట్టమొదటగా ఇక్కడికి చిన్నస్వామిగా వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు ఈ విచారణ ప్రజలు చూపించినటువంటి ప్రేమే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నిజంగా మీరు చప్పట్లు పడాలి, మీకోసమే పడాలి. మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చెప్పినటువంటి మంచి మాటలు, ఆ అభిమానం, ఇదంతా కూడా నిజంగా నాకు చాలా చాలా ఉపయోగపడింది. సహజంగా మేము గురువు అయినప్పుడు పల్లెల్లో వేస్తే మాకు పెద్దగా బ్యాలెన్స్ చేయలేము. ఇక్కడ పల్లెల నుండి వస్తారు, టౌన్లో ఉండేటువంటి వాళ్ళు వస్తారు. సో ఇక్కడ నాకు గురువు అయిన తర్వాత మొట్టమొదటగా పునాది, మంచి పునాది, లాంటి పునాది పడింది. ఎక్కడంటే ఇక్కడ. రెండవదిగా ఇక్కడికి ఎప్పుడు రావాలన్నా కూడా నాకు ఒకలాంటి సంతోషం. అదేమో తెలియదు కానీ అది ఒక సంతోషం అంతే. దానికి కారణం చెప్పామంటే నేను చెప్పలేను. మూడవదిగా మన విచారణ గురువులు పీటర్ స్వామి, మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. మేము మీ దగ్గర నుండి వచ్చినటువంటి వాళ్ళు, మీ మధ్యలో నుండి వచ్చినటువంటి వాళ్ళు, మీ గర్భం నుండి వచ్చినటువంటి వాళ్ళు. మేము కూడా మేము ఏ విధంగా అయితే మీకోసం ప్రార్థన చేస్తామో మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మేము కూడా ఈ లోకంలో సతమతం అవుతూ ఉన్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయితే ఈ విచారణ ఎంత గొప్పది అంటే మొట్టమొదటగా మన ఏరియాలో 10,000 మైదుకూరు, పైకూరు కనుక 10,000 పూర్వమంల, ప్రొద్దుటూరు, వీటన్నింటిలో చూసుకుంటే ఉన్నత శిఖరాన్ని నిలిచేటువంటిది మన ప్రొద్దుటూరు విచారణ. అందుకోసమే దీన్ని డీన్ అని కూడా అంటాం, ప్రొద్దుటూరు డీన్ అంటాం. అందుకోసం మైదుకూరు డీన్ అని చెప్పేసి మనం మైదుకూరు డీన్ అని చెప్పేసి మనం అని చెప్పాం. పూర్వమామల్ల డీన్ అని చెప్పారు, లేకపోతే నందిపల్లి డీన్ అని చెప్పేసి, వనిపెట్ట డీన్ అని చెప్పేసి, ఎర్రగుంట డీన్ అన్నాం. ప్రొద్దుటూరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక విచారణ.
ఆ విచారణ గురువులుగా మొట్టమొదటిగా మన మైత్రాశ్రమంలో ఉపవాస ప్రార్థనలు, స్వస్థ ప్రార్థనలు చేస్తారు అని అంటే మొట్టమొదటిగా మన గురువులు మేము 170 మందిని ఉన్నాం. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది 2 గురువులు. ఒకటి పీటర్ స్వామి, 2 జీవన్ స్వామి. ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు అందులో ఎక్కువగా ప్రావీణ్యం పొంది ఉన్నారు. మా అనుభవం కోసం మీరు ప్రార్థన. నేను మొట్టమొదటిగా గురువు అయినప్పుడు ఈ విచారణ నుండి స్వామి పులివెందుల్లో పనిచేస్తా ఉన్నారు. అక్కడికి పూజకి పిలిచినటువంటి మొట్టమొదటి గురువులు స్వామి పీటర్ ప్రభాకర్ స్వామి. రెండవదిగా నేను ప్రొకరేటర్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఒక పెద్ద ప్యారిష్లో పూజ చేసింది కూడా ఇక్కడే. ఈ 2 అవకాశాలు పీటర్ స్వామి నాకు ఇచ్చారు. ఇది ఎప్పుడు మర్చిపోలేదు. నిజంగా పీటర్ స్వామి, మీరు అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. అద్భుతమైనటువంటి గురువు. మేము కొన్నిసార్లు బహుశా అనుభవ రాహిత్యం వల్ల తొందరపడతాం. మేము గురువులం, మీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబంలో, మందంతా కూడా ఒక కుటుంబం, మీరంతా కూడా ఒక కుటుంబం. ఈరోజు మీ మధ్యలోకి వచ్చాను కాబట్టి నేను కూడా మీ కుటుంబ సభ్యులు. ఇంత ప్రేమగా, ఇంత శాల్వాసం పెద్దలు ఆశీర్వాదం సార్ అయితేనేమి, లేకపోతే ఓపిరెడ్డి సార్ అయితేనేమి, ఆ విజయ గారు అయితేనేమి, అందరూ కూడా ఎంత ప్రేమగా వచ్చి ఆ సన్మానం చేయడం కానీ ఇదంతా కూడా నిజంగా ఈ విచారణ త్వరలోనే ఆత్మీయంగా చుట్టూ ఉన్నటువంటి విచారణలన్నింటి కూడా ఒక ఆదర్శంగా నిలవబోతుంది. నేను పూజలో చెప్తూ ఉన్నాను, ఇది జరగబోతా ఉంది. మన బిషప్ గారు మీ అందరికీ కూడా దీవెనలు అందించి ఉన్నారు. పండుగ శుభాకాంక్షలు ముందుగానే ఆయన తెలియజేసి ఉన్నారు. వీళ్ళైతే పండుగ రోజు నాకు ఏమీ లేదు, పండుగ రోజు కూడా మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడడానికి మరొకసారి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి విచారణ గురువులకు, వాళ్ళ పీటర్ ప్రభాకర్ స్వామికి, సహాయ గురువు వాళ్ళ మహేష్ గారికి, మరి ముఖ్యంగా నన్ను అమితంగా ప్రేమించేటువంటి నా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారము భుజించుచు మీ కరుణ కొరకు అర్పించుచున్నాము. పరిశుద్ధ ఖండేన మరియు మార్గ సంస్కరణ కొని ఆత్మలు అనుసరించిన మార్గంలో నడుచు ఆమె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యములకు యోగ్యమైన విధంగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి